హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్. నేను చెప్పే స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునే కథ కుటుంబం 22వ భాగం. ఇక స్టోరీలోకి వెళ్తే అర్జున్ జాబ్ వచ్చిందన్న సంతోషంతో హ్యాపీగా ఇంటికి బయలుదేరుతాడు. ఇంట్లో అందరూ ఉండగా అర్జున్ స్వీట్స్ అందరికీ ఇస్తాడు. ఏంటి అర్జున్ అందరికీ స్వీట్స్ ఇస్తున్నావు అంటుంది వేద. ఇంకేముంది మన అర్జున్కి జాబ్ వచ్చి ఉంటుంది. ఏరా అర్జున్ అంటాడు రాఘవయ్య గారు. అవును తాతయ్య, నాకు జాబ్ వచ్చింది, వారం రోజుల్లో జాయిన్ అవ్వాలి అంటాడు అర్జున్. కంగ్రాట్స్ అర్జున్ అంటూ అందరూ అర్జున్ని విష్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. అర్జున్ తను బెంగళూరుకి వెళ్ళాలని చెప్పడు. ఎందుకంటే బెంగళూరు వెళ్ళాలంటే అభి అన్నయ్య తాతయ్య ఏమంటారో అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటే అర్జున్నే చూస్తుంది వేద. ఏంటి అర్జున్ అలా ఉన్నాడు? సరేలే తర్వాత మాట్లాడదామని అనుకుంటుంది వేద. తర్వాత రోజు రాఘవయ్య గారు వేదను పిలిచి, అమ్మా వేద, నేను పంతులు గారికి ఫోన్ చేశాను. ఆయన మన కుటుంబం క్షేమం కొరకు గుళ్ళో స్వామివారికి పూజలు జరిపించాలని, దాంతోపాటు హోమం కూడా చేయాలని చెప్పారు. ఆ హోమంలో నువ్వు అభి దంపతులుగా కూర్చోవాలమ్మా. ఆ విషయం అభికి చెప్పమ్మా. తనని ఆఫీస్కి సెలవు పెట్టమనమ్మా అంటారు. అలాగే తాతయ్య అంటుంది వేద. అలేఖ్య అర్జున్ కూడా గుడికి రావాలి, వాళ్ళు గుడికి వచ్చేలా చేసే బాధ్యత కూడా నీదే అని అంటారు రాఘవయ్య గారు. సరే తాతయ్య, వాళ్ళు గుడికి వచ్చేలా చేసే బాధ్యత నాది అంటుంది వేద. అంతేకాదు ఆ పూజకు కావాల్సిన ఏర్పాట్లు కూడా నేనే చూసుకుంటా అంటుంది వేద. సరేనమ్మా అంటారు రాఘవయ్య గారు. సరే తాతయ్య, నేను ఆ ఏర్పాట్లు చూసుకుంటాను అని వేద రాఘవయ్య గారి దగ్గర నుంచి వచ్చేస్తుంది. వేద పని వాళ్ళకు చెప్పి పూజకు కావాల్సిన పూలు, పూజ సామాగ్రి, కొబ్బరికాయలు అన్నీ తెప్పిస్తుంది. అలాగే అభికి ఫోన్ చేద్దామా లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చెప్దామా అని వేద ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే, ఆయన ఇంటికి వచ్చిన తర్వాత చెప్దాం, అయినా ఆయన ఇప్పుడు బిజీగా ఉంటారు కదా అనుకుంటుంది. వేద అలేఖ్యకు రేపు గుడికి వెళ్ళాలని రేపు ఉదయాన్నే రెడీ అయి ఉండు అని అలేఖ్యకు చెబుతుంది వేద. సరే వదిన, అయినా నేను రేపు గుడికి రావాలా అంటుంది. తప్పకుండా రావాలి. ఎందుకంటే నీ కాలికి దెబ్బ తగ్గిపోతే తాతయ్య గారు హోమం చేయిస్తాననుకున్నారు. అందుకే నువ్వు తప్పకుండా ఉండాలి. సరే, నేను మీ అర్జున్ అన్నయ్యకు చెప్పి వస్తాను అని వేద అలేఖ్య దగ్గర నుంచి అర్జున్తో మాట్లాడదామని వస్తుంది. వేద వచ్చేటప్పటికి అర్జున్ ఆలోచనలో ఉంటాడు. అర్జున్, ఏమి ఆలోచిస్తున్నావు అడుగుతుంది వేద. ఆలోచన ఏమీ లేదు వదిన అంటాడు అర్జున్. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నువ్వు జాబ్ వచ్చిందని సంతోషంగా చెప్పావు, కానీ దేని గురించో ఆలోచిస్తున్నా అంటుంది వేద. అదేమీ కాదు వదిన, నేను ఆలోచించేది జాబ్ గురించి కాదు. నాకు జాబ్ వచ్చింది, కానీ నేను జాబ్ చేయాల్సింది బెంగళూరులో. ఈ విషయం తెలిస్తే తాతయ్య అన్నయ్య నేను జాబ్ చేయడానికి ఒప్పుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నాను, అంతే. ఇంతేనా? నేను ఇంకా ఏమైందా అని కొంచెం కంగారు పడ్డా. సమయం చూసి మీ అన్నయ్య తాతయ్యకు చెప్పు అంటుంది. చెబుతాను, కానీ నువ్వు నాకు ఆ టైంలో సపోర్ట్ చేయాలి వదిన అంటాడు. తప్పకుండా, మీ వదిన నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తుంది అంటుంది వేద. కానీ అలా సపోర్ట్ చేయాలంటే నువ్వు రేపు మాతో గుడికి కలిసి రావాల్సి ఉంటుంది అంటుంది వేద. గుడికి నేను రాను వదిన అంటాడు అర్జున్. రాకపోతే నేను నీకు సపోర్ట్ చేయను అంటుంది వేద. అంత మాట అనకు వదిన, వస్తాను, తప్పకుండా గుడికి వస్తాను అంటాడు అర్జున్. సరే అయితే నేను వెళ్తాను,
రేపు ఉదయాన్నే నువ్వు గుడికి రెడీ అయి ఉండాలి అంటుంది. సరే, నేను రెడీ అయి ఉంటాను అంటాడు అర్జున్. వేద తర్వాత రోజు పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూస్తుంది. లక్ష్మమ్మ పూలు, పూజ సామాగ్రి అన్నీ కూడా సర్ది పెట్టారు కదా. రేపు తెల్లారే టైంకి ఇల్లంతా పూలతో అలంకరించాలి. పూలమాలలు రెడీ అయ్యాయా అంటుంది వేద. రెడీ అయ్యాయమ్మా, అన్ని పనులు అయిపోయాయి, మీరేమీ కంగారు పడకండి. అమ్మ, రేపు పూజలో కూర్చునే దంపతులు పట్టుబట్టలు కట్టుకోవాలమ్మా అంటుంది లక్ష్మమ్మ. అది నాకు తెలుసు లక్ష్మమ్మ, అందుకే నేను ఎప్పుడు అవి రెడీ చేసి ఉంచాను అంటుంది వేద. అయ్యో, ఇంతకీ రేపు పూజ గురించి అభి గారికి చెప్పలేదు కదా, ఇప్పుడే చెప్పాలి అని వేద అభి దగ్గరికి వస్తుంది. అభి తన గదిలో ఉంటాడు. వేద, అభి గారు, మీరు రేపు ఆఫీస్కి లీవ్ పెట్టండి అంటుంది. ఎందుకు అని అడుగుతాడు అభి. రేపు గుళ్ళో మనం దంపతులుగా కూర్చొని పూజ జరిపించాలి, అందుకే అంటుంది. గుళ్ళో పూజ ఇదంతా ఎప్పుడు అనుకున్నారు అంటాడు అభి. అదే అభి గారు, తాతయ్య గారు పంతులు గారిని అడిగితే చెప్పారంట పూజ చేస్తే మంచిదని. ఎలాగా మన కుటుంబం బాగుంటుంది కదా, మన కుటుంబం క్షేమం కొరకనేసి తాతయ్య గారు పూజ జరిపించాలనుకుంటున్నారు అంటుంది వేద. అయినా రేపు నాకు మీటింగ్ ఉంది అంటాడు అభి. మీటింగ్ అని చెప్పకండి అభి గారు, మన పెళ్ళైన తర్వాత మొదటిసారి మనం దంపతులుగా కూర్చొని చేసే పూజ. అయినా వ్రతంలో కూర్చున్నాము కానీ గుళ్ళో చేసే పూజ కదా ఇది అంటుంది వేద. ప్లీజ్, ఎలాంటి మీటింగ్ ఉన్నా మీరు పోస్ట్పోన్ చేసుకోండి. ఇది నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ అనుకుంటారో లేదా ఆర్డర్ అనుకుంటారో మీ ఇష్టం అంటుంది వేద. ఆర్డరా? కొత్తగా ఆర్డర్లు వేయడం మొదలుపెట్టావా నువ్వు అంటాడు అభి కొంచెం సీరియస్గా. దాంతో వేద, లేదు లేదు అభి గారు, రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అంటుంది వేద. దానికి అభి లోపల నవ్వుకొని బయటకు గంభీరంగా, సరే పూజకు వస్తాను అంటారు అభి. థ్యాంక్స్ అభి గారు అంటుంది వేద. ఉదయం లేవగానే రాఘవయ్య గారు తర్వాత రోజు ఉదయం లేవగానే రాఘవయ్య గారు, అర్జున్, అలేఖ్య రెడీ అయ్యి వచ్చి కూర్చుంటారు. వదిన అందరినీ తొందరగా రెడీ అవ్వమని చెప్పి తనే రెడీ అవ్వలేదనుకుంటా ఇంకా అని అలేఖ్య అంటుండగా, నేను ఎప్పుడో రెడీ అంటుంది వేద. ఎరుపు రంగు పట్టు చీరలో అచ్చం మహాలక్ష్మిలా ఉంటుంది వేద. అలేఖ్య అయితే, వావ్ వదిన, చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో అంటుంది. అలేఖ్య వేద దగ్గరికి వచ్చి, వదిన ఈ చీరలో నాకే ఏదోలా ఉంది, మా అన్నయ్య పరిస్థితి ఏమిటి అని వేద దగ్గరికి వచ్చి చిన్నగా మాట్లాడుతుంది అలేఖ్య. దాంతో వేద సిగ్గుపడుతూ ఉంటుంది. అందరూ వచ్చారు కానీ అభి ఎక్కడమ్మా అని అడుగుతారు రాఘవయ్య గారు. ఆయన రెడీ అయ్యి వస్తానన్నారు తాతయ్య, ఇప్పుడే పిలుస్తాను ఉండండి అంటూ వేద వెళ్ళబోతుండగా అభి పట్టుబట్టలలో కిందకు వస్తూ ఉంటాడు. అభిని చూసి అందరూ సూపర్గా ఉన్నావు అంటారు. రాఘవయ్య గారు, ఎవరు అనుకున్నావు నా మనవడని పొంగిపోతూ ఉంటారు ఆయన. వేద అయితే అభిని అలా చూస్తూ ఉండిపోతుంది. రాఘవయ్య గారు, అమ్మ వేద, అంతా రెడీ అయితే ఇక బయలుదేరదామా అంటారు. వేద ఏమీ మాట్లాడకుండా అభినే చూస్తూ ఉంటుంది. అలేఖ్య వదిన అని కొంచెం గట్టిగా కదిపి వేదని పిలిస్తే అభిని చూస్తున్న వేద ఈ లోకంలోకి వచ్చి, ఏంటి అలేఖ్య అంటుంది. నిన్నే తాతయ్య పిలుస్తున్నారు అంటుంది అలేఖ్య నవ్వుతూ. వేద, ఏంటి తాతయ్య, అంతా రెడీయేనమ్మా, కావాల్సినవన్నీ సర్ది పెట్టారా అని అడుగుతారు రాఘవయ్య గారు. తాతయ్య, అవన్నీ ఎప్పుడూ రెడీ చేసి కారులో సర్దించేశాను, ఇక మనం బయలుదేరడమే ఉంది అంటుంది వేద. ఒక కారులో రాఘవయ్య గారు, అర్జున్, ఇంకొక కారులో అభి, వేద, అలేఖ్య కూర్చుంటారు. అలా రాఘవయ్య గారి కుటుంబం మొత్తం గుడికి బయలుదేరుతుంది.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్.